3000 కార్లతో మెక్సికో వెళ్తున్న కార్గో షిప్ ఉత్తర పెసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. జూన్ 3న ఈ షిప్లో అగ్ని ప్రమాదం జరిగింది. నౌకలో ఉన్న 22 మందిని లైఫ్ బోట్ ద్వారా బయటపడేయగా సమీపంలోని మర్చెంట్ మరైన్ అనే మరో నౌక వారిని రక్షించింది. మొత్తం 3000 కార్లలో 800 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. షిప్కు వెనక భాగంలో ఈవీలు ఉండటంతో అగ్ని ప్రమాదం తర్వాత పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయి. తాజాగా అలాస్కాలోని అలూటియన్ దీవుల వద్ద ఈ షిప్ పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం అలాస్కా తీరంలో పూర్తిగా మునిగిపోయిన షిప్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ కార్గో షిప్. 3000 కార్లతో మెక్సికో వెళ్తోంది ఈ కార్గో షిప్. అయితే ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. జూన్ 3న ఈ షిప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నౌకలో ఉన్న 22 మందిని కూడా లైఫ్ బోట్ ద్వారా బయటపడేస్తే సమీపంలో గల మర్చెంట్ మెరైన్ అనే మరో నౌక వాళ్ళను రక్షించింది. మొత్తం 3000 కార్లలో దాదాపు 800 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వీటిలో షిప్కు వెనక భాగంలో ఈవీలు ఉండటంతో అగ్ని ప్రమాదం తర్వాత పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయి. తాజాగా అలాస్కాలోని అలూటియన్ దీవుల వద్ద ఈ షిప్ పూర్తిగా మునిగిపోయింది.